జై తెలంగాణ. ఎయిమ్స్ బీబీ నగర్ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు. గత 5 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. లోపల కాంట్రాక్టర్ గారు లక్షల రూపాయలు తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఏమన్నా అంటే మేము ఇస్తున్నాం తెలంగాణ ప్రజలకు అంటారు. తెలంగాణ ఓవరాల్ తీసుకోవద్దు. ఇది ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వము మాకు రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రంలో 20% ఇవ్వాల్సిన నామ్స్ ప్రకారంగా ఇస్తున్నామంటారు. కానీ అది కాదు. ఫస్ట్ స్థానికంగా బేసికల్గా బీబీ నగర్, రంగాపురం ఆ విలేజ్ వాళ్ళే నష్టపోతున్నారు. కాబట్టి ఫస్ట్ వాళ్ళకే ప్రియారిటీ ఇవ్వాలి. ఇంకొకటి అది ఆసుపత్రి అంటారు. ఆసుపత్రికి ఎవరు పోతారు? రోగులు పోతారు. రోగులు పోయిన వ్యక్తులకు వీళ్ళు 4 గంటల దాకా ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని 4 గంటలు 5 గంటలు పబ్లిక్ను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అది గ్రహించాలి. ఇంకొకటి ఏంటంటే ఉద్యోగ అవకాశాలలో ఫస్ట్ స్థానికులకు ఇవ్వట్లేదు. ఇచ్చిన లోపల జరుగుతున్నది. కానీ అది ఇచ్చిన ఒక నోటీస్ బోర్డు పెట్టి ఎవరికి ఇస్తుండ్రు, ఏ బేస్లు ఇస్తుండ్రు, కుల ప్రాతిపదికన ఇస్తుండ్రా, లేకపోతే ఆర్థిక ప్రతిపాదనగా ఇస్తుండ్రా, చదువు ప్రాతిపదికన ఇస్తుండ్రా, ఏ విధంగా ఇస్తున్నారో తెలియట్లేదు. ఎప్పుడు పోనీ ఇంకా నెక్స్ట్ మంత్ ఇస్తాం, వచ్చే నెలలు ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారు. కానీ ఇది తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ఒక చార్ట్ తయారు చేసి చార్ట్ పెట్టి ఇది కంపల్సరీ ఇవ్వాలని రేపు మేము దీక్ష జరుపుతున్నాము. ఆ దీక్షకు ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారు. రేపు పెద్ద సంఖ్యలో దీక్షకు అందరూ హాజరై దాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైనటువంటి ఎయిమ్స్ బీబీ నగర్లో ఏర్పాటు అవడం మా బీబీ నగర్ ప్రజలందరికీ చాలా సంతోషకరమైన విషయం. దాని కొరకు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ దేశ పటంలో మా గ్రామం ప్రస్ఫుటంగా కనబడుతుందని, మా ఊర్లో వెలుతురు వస్తుందని, వెలుగులు వస్తాయని ఆశించినాం. కానీ ఈ ఎయిమ్స్ కొరకు మేము అన్ని త్యాగాలు చేసినాం, భూములు ఇచ్చినాం. ఈ ఎయిమ్స్ యొక్క వ్యర్థాలతోటి తయారవుతున్నటువంటి భూగర్భ జలాల కలుషితాలు కావచ్చు, గాలి కలుషితం కావచ్చు, నీరు కలుషితం కావచ్చు, ఇవన్నీ భరిస్తూ ఉన్నాం. ఎయిమ్స్ యొక్క చెత్త చెదారం మా గ్రామం మీద పడి మాకు రోగాలు వస్తున్నాయి. అయితే న్యాయంగా మాకు రావాల్సినటువంటి ఎక్కడైతే అధిక భూములు కోల్పోతారో, ఎక్కడైతే ప్రభుత్వం భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళకు ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది, వారికి ఉద్యోగాలు కల్పించాలి. ఆ క్రమంలో ఎయిమ్స్లో 100% ఉద్యోగాలు మా గ్రామానికి రావాలి. వచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వాలి. మేము ఎక్కువ డిమాండ్ చేస్తలేం. 4th క్లాస్ జాబులు, చిన్న జాబులు ఏవైతే నాన్ స్కిల్డ్ ఉంటాయో ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి క్రమం లోపట మరి లక్షల రూపాయలకు అందిన కాడికి దండుకొని ఉద్యోగాలు అమ్ముకుంటా ఉన్నారు. ఎయిమ్స్ కాంట్రాక్టర్ల అవినీతికి, వాళ్ళ యొక్క ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. కొంతమందిని హైర్ చేసుకొని మరి ఎవరు గుప్తచరంగా గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకుంటా ఉన్నారు. దీని మీద మేము బీఆర్ఎస్ పార్టీగా ఈ గ్రామానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాలనే ఉద్దేశంతో గత 2 రోజులుగా నిన్న ఈ రోజు మరి కరపత్రాల రూపంలో ఇంటింటికి తిరిగి ప్రజల మద్దతు కూడగట్టి రేపు 10 గంటలకు ఎయిమ్స్ గేటు ముందు జరగబోయేటువంటి దీక్షకు మద్దతు కూడగట్టుకొని రేపు దీక్ష చేయబోతున్నాం. ఎయిమ్స్ దగ్గరకు వస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఏ విధమైనటువంటి కేసులు మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద పెట్టినా సరే, పోలీసు నిర్బంధాన్ని ఛేదించుకొని రేపు ఎయిమ్స్ దగ్గర ఈ ఉద్యమం ఆగది. ఎయిమ్స్ దగ్గర మేము నిరసన వ్యక్తం చేస్తాం. పెద్ద ఎత్తున దీక్షకు కూర్చుంటాం. ఈ మద్దతు గ్రామ ప్రజల మద్దతుతో ఈ ఎయిమ్స్లో ఉద్యోగాల ఏదైతే అవినీతి జరుగుతుందో దాన్ని ఛేదిస్తామని చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ నాయకుల స్టాండ్ ఏందో రేపు తెలుస్తుంది. వాళ్ళు ఈ దీక్షకు మద్దతు ఇవ్వాలని చెప్పి మేము ప్రజలందరినీ కోరుతా ఉన్నాం.